అని నా రెప్లికేషన్ కంట్రోలర్ అంటే నా ప్రైమ్ అనే రెప్లికేషన్ కంట్రోలర్‌కి ఎలా తెలుస్తుంది? యూజింగ్ లేబుల్ స్ ఓకే. ఇక్కడ లేబుల్స్‌లో నేనేం చెప్పాను ఆల్రెడీ ఒక కంటైనర్‌కి నేను ఒక లేబుల్స్ ఇచ్చాను. ప్రైమ్, ప్రైమ్ అని చెప్పి. దాని తర్వాత నేను నా రెప్లికేషన్ కంట్రోలర్‌కి నేను సెలెక్టర్ కూడా ఇచ్చాను. ఆ సెలెక్టర్ నేనేమి ఇచ్చాను ఇక్కడ? ఇక్కడ నేను జస్ట్ నేమ్ చేంజ్ చేస్తాను ఇక్కడ. యాప్ ఈస్ టు ప్రైమ్. ఇక్కడ లేబుల్‌లో కూడా యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్. ఓకేనా? సో, ఏ పాడ్‌కైతే యాప్ ఈస్ టు ప్రైమ్ అనే ఒక లేబుల్ ఉంటుందో, అది ఆటోమేటిక్‌గా ఏమైపోతుందో తెలుసా? అది ఆటోమేటిక్‌గా నా రెప్లికేషన్ కంట్రోలర్ అనేది మేనేజ్ చేస్తుంది. ఓకేనా? సో, యాప్‌కి నేను ఒక లేబుల్ ఇస్తాను. ఆ లేబుల్‌ని నేను నా రెప్లికేషన్ కంట్రోలర్‌కి ఇస్తాను. ఒరేయ్ బాబు! ఈ పేరుతో, ఈ లేబుల్‌తో ఏవైనా పాడ్స్ ఉంటే, ఆ పాడ్స్ అన్నిటిని నువ్వు మెయింటైన్ చెయ్యి అని జెప్పేసి. ఓకేనా? మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇది నా ఆర్‌సి. ఇది నా ఆర్‌సి అండ్ ఆర్‌సి లోపల నేనేం జెప్పాను, ఒరేయ్! నేమ్ ఈక్వల్స్ టు నేమ్ ఈస్ టు చిరు అని జెప్పాను. యామిల్ ఫైల్‌లో నేమ్ ఈస్ టు చిరు అని జెప్పాను. సో, ఇప్పుడు నేను ఏదైనా ఒక పాడ్‌ని క్రియేట్ జేశాను. ఏదో ఒక పాడ్‌ని క్రియేట్ చేశాను. ఏదో ఒక పాడ్‌ని క్రియేట్ చేశాను. ఈ పాడ్‌కి నేను లేబుల్ ఏమిచ్చాను, నేమ్ ఈక్వల్స్ టు చిరు అనే ఒక లేబుల్ ఇచ్చాను. ఆటోమేటిక్‌గా ఓకేనా? నేమ్ ఈక్వల్స్ టు చిరు. ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది, నా రెప్లికేషన్ కంట్రోలర్ అచ్చా! ఈ పాడ్‌కి లేబుల్ చిరు ఉంది కాబట్టి నేను దీన్ని మేనేజ్ చేస్తానని ఆటోమేటిక్‌గా ఇది నా రెప్లికేషన్ కంట్రోలర్ అనేది మేనేజ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, నేనేం చేస్తాం, మనం ఒక సింపుల్ పాడ్‌నైతే క్రియేట్ చేద్దాం మళ్ళీ ఇంకొకసారి. సో, నేనేం చేస్తాను డాక్యుమెంటేషన్‌లోకి వెళ్లి ఒక ఆర్ఫన్ పాడ్‌ని తీసుకుంటాను. ఒక ఆర్ఫన్ పాడ్‌ని తీసుకుంటాను. ఈ ఆర్ఫన్ పాడ్ ఒక కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని విఐ పాడ్ డాట్ యామిల్ ఓకే. ఇక్కడ ఆల్రెడీ నాకొక పాడ్ రన్నింగ్‌లో ఉంది కాబట్టి నేను మళ్ళా సేమే ఉంటది. నేను ముందుగా వీడియో స్టార్టింగ్‌లోనే మనం దీన్ని ఎడిట్ చేసాం కదా! ఇక్కడ నేనేం చేస్తాను తెలుసా? ఇక్కడ మెటా డేటా లోపల మనం లేబుల్స్ అని రాయాల్సి ఉంటది. ఇక్కడ మనము పారామీటర్ చూస్తే ఇక్కడ నేను పారామీటర్ చూస్తే ఇక్కడ మనకి లేబుల్స్ అనే ఒక పారామీటర్ ఉంది కదా! సో, దీన్ని